మజ్జిగ చారు తయారీకి కావలసిన పదార్థములు: పెరుగు, ఉల్లిపాయలు, కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే తాలింపు వేసుకోవడానికి ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపులు, జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్. పెరుగుని మంచిగా చిలుక్కోవడం కోసం మజ్జిగ కవ్వము లేదా విస్కర్, వీటన్నిటితో పాటు కొంచెం నూనె. ముందుగా పెరుగుని మంచిగా చిలుక్కోవాలి. ఈ మజ్జిగ చారు ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి చాలా సార్లు మనం చేసే పనిని బట్టి వాటన్నిటిని బట్టి బాడీలో వేడి అనేది పెరుగుతూ ఉంటుంది. సో దానికోసము ఈ మజ్జిగ చారు కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇంట్లో కూరగాయలు లేకపోయినా, పెరుగుండి ఉల్లిపాయ మాత్రమే ఉన్నా ఏం చేయాలి అనే ఇది లేకుండా పెరుగున్నా సరే మనం దీన్ని మజ్జిగ చారు చేసుకొని అన్నంలో తినచ్చు. ఆ రోజు కూర వండేసినట్టు అయిపోతుంది. అలాగే మంచి వేడిని తగ్గించేటువంటి రెసిపీగా కూడా ఇది ఉంటుంది. పెరుగుని చిలికిన తర్వాత సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. మా ఇంట్లో కొంచెము ఎక్కువ థిక్గా తింటారు కాబట్టి నేను చాలా తక్కువ వాటర్ని పోసుకున్నాను. లేదు కొంతమంది పల్చగా తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ అయినా పోసుకోవచ్చు. మనం హోటల్స్లో వాటిల్లో చూస్తే కనుక అది పల్చగానే ఉంటుంది. సో ఇప్పుడు మనము కావలసిన విధంగా చిలికేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఉందాము. ఇప్పుడు మనకు కావాల్సిన మజ్జిగ తయారైపోయింది. తాలింపు వేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని, నేనైతే ఒక 1/2 స్పూన్ వాడుతున్నాను. నూనె వేడవుతుండగా ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే తాలింపులు, జీలకర్ర, ఇవి కొంచెం చిట్టపట్లాడుతుండగా ఉల్లిపాయలు, వీటిని మంచిగా కలుపుకొని ఇవి కొంచెం లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మిర్చి, తగినంత మిర్చిని వేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు వేగనిద్దాం. ఇలా ఆనియన్స్ వేగుతూ ఉండగా ఒక చిటికెడు పసుపు. పసుపు ఈజ్ యాంటీబయాటిక్, అలా అని చెప్పి ఎక్కువ వేసేసుకుంటే గనక తినలేము. దీన్ని మొత్తాన్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగనిద్దాం. వేడి చేయకుండా మంచి చలవ చేసేటువంటి మజ్జిగ చారు లేదా పెరుగు చారు అని కూడా దీన్ని అంటారు. ఇంకొకటి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, పెరుగున్నప్పుడు కూడా మనం ఇలా చేసుకొని కూడా తినచ్చు. చూసారు కదా, ఇలా ఉల్లిపాయలు మగ్గుతున్నాక కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి కట్టేసిన తర్వాత ఈ ఆనియన్ ఏదైతే మనము నూనెలో వేయించామో దానిని ఈ మజ్జిగలో కలిపేసుకున్నాం. ఇందులో ఉన్న మసాలాలను కూడా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే చెప్పాను కదా మనిషిలో ఉన్న వేడిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దానిలో ఉన్న పసుపు కలర్ అంతా ఇందులోకి రావాలని నేను 1 స్పూన్ ఇందులో వేసుకొని కలుపుతున్నాను. సో దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని దాన్ని ఇలా కొంచెం కింద నుంచి కలుపుకుంటే మీకు కొంచెం ఎల్లోయిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో దిస్ ఈస్ మజ్జిగ చారు విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్కి చాలా మంచిది మజ్జిగ. నేనైతే మరి ఈరోజు మా ఇంట్లో పెరుగు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు నేను మజ్జిగ చారుని చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Addis Learning Zone. Thank you.